హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో మనం ఒక మంచి స్వీట్ తయారు చేసుకుందామండి. పనసతొనలు. ఇది చాలా పాతకాలం నాటి స్వీట్ అండి. ట్రెడిషనల్ స్వీట్ అని చెప్పొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి మీకు 3 to 4 వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఒకటి తుంపి చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. తింటుంటే పై లేయర్ కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగుంటాయి ఇవి. చూడండి చక్కగా మనకి లేయర్స్ కూడా దేనికి అవి సపరేట్గా ఎలా వచ్చినాయో. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా 1.5 కప్పు వరకు అయితే మైదా తీసుకున్నానండి. కంప్లీట్గా మైదానే తీసుకున్నాను. మీకు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. కంప్లీట్గా లేదు అంటే ఒక 1/2 కప్పు మైదా, ఒక 1/2 కప్పు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి కూడా కొంచెం వేడి చేసిన నెయ్యి వేసుకోండి, లేదంటే దాని ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం చాలా కొంచెం ఒక జస్ట్ చిటికెడు సాల్ట్ వేసుకొని, మనం వేసిన నెయ్యి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్ తోటి కొంచెం ఈ విధంగా కలిపేసుకొని తర్వాత ఇలాగ పిండిని చక్కగా నలిపినట్లుగా కలుపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ఈ విధంగా చేతితోటి నలిపినట్లుగా పిండిని అయితే కలుపుకోవాలండి. వేసిన నెయ్యి చక్కగా ఆ పిండికి పట్టే విధంగా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ పట్టుకొని చూస్తే పిండి అనేది కరెక్ట్గా మనకి వేసిన నెయ్యి అనేది సరిపోలేదండి. సో మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను. మొత్తం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసాను. ఇప్పుడు వేసిన నెయ్యి పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ పట్టుకుంటే పిండి మనకి కొంచెం ముద్దలాగా రావాలి. అప్పుడే మనకి నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి. ఒకేసారి వేసుకోవద్దండి, ఇలాగ కొంచెం చూసుకుంటూ వేసుకోండి. వాటర్ కూడా ఎక్కువ పట్టవు, నిదానంగా చూసుకోండి. పిండిని అయితే మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే చపాతీ పిండికి మనం పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అలాగా పిండిని అయితే బాగా నీట్ చేసేసుకొని పైన ఇలాగా ప్లేట్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత మరొక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా పిండిని అయితే బాగా నీట్ చేసుకొని, ఇప్పుడు మనకి లెమన్ ఉంటుంది కదండి, మీడియం సైజు నిమ్మకాయ సైజు ఎంతో పిండి తీసుకొని ఈ విధంగా చిన్నగా అన్నీ కూడా ఒకటే సైజు వచ్చే విధంగా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా మనకి నిమ్మకాయ సైజు అంత పిండి తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చపాతీ పీట కానీ లేదంటే మనకి కిచెన్ కౌంటర్ టాప్ అయినా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా పొడి పిండి చల్లుకుంటూ నార్మల్గా మనం చపాతీ ఎలాగా ప్రెస్ చేసుకుంటామో అలాగే ప్రెస్ చేసుకోండి. ఇక్కడ నేను పొడిపిండికి కూడా మైదానే యూజ్ చేశానండి. పిండి కూడా ఎక్కువ పట్టదు, చక్కగా ఈజీగా వచ్చేస్తాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి మనకి థిక్నెస్ అయితే ఇలాగ ఉండాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉంటే థిక్నెస్ సరిపోతుంది. మరి కంప్లీట్గా పల్చగా ఏం అవసరం లేదు. ఇప్పుడు నైఫ్ తోటి ఇలాగా లైన్స్ లాగా అంటే కట్ చేసినట్లుగా పెట్టుకోండి. ఎడ్జెస్ వరకు కట్ చేయకూడదండి. ఎడ్జెస్ని కొంచెం ఈ విధంగా ఉంచేసుకొని ఇలాగ నైఫ్ తోటి కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా రోల్ చేసేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఉన్నాయి కదండి లాస్ట్వి, అవి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చక్కగా ప్రెస్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలాగా ప్రెస్ చేశాను కదా ఎడ్జెస్ని, అలాగా ప్రెస్ చేసేసుకోండి. ఇలాగా మిగతా పిండి మొత్తాన్ని కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టేసుకోండి. నెక్స్ట్ పాకం చూద్దామండి. పాకం కోసం అయితే మనం తీసుకున్న 1.5 కప్పు పిండికి 1 కప్పు పంచదార అయితే సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే మరొక 1/2 కప్పు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కంటే తక్కువ, 1/2 కప్పు కంటే ఎక్కువ వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే నేను కొంచెం ఇలాచీ పొడి వేసానండి, అది మిస్ అయింది క్లిప్పింగు. ఇలా ఒకసారి పాకాన్ని చూడండి, నేను చెక్ చేసి చూపిస్తాను. ఇలాగా 2 వేళ్ళ మధ్య పట్టుకుంటే కొంచెం లైట్గా తీగ పాకం వచ్చి రానట్లుగా ఉంటుందండి. ఇలాగ చూడండి, తీగ వచ్చి కట్ అయినట్లుగా ఉంటుంది. ఈ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి మనకి ఆ పాకము మరలా గట్టిపడకుండా అంటే క్రిస్టలైజ్ అవ్వకుండా ఈ విధంగా ఒక 4-5 చుక్కలు నిమ్మరసాన్ని పిండేసుకోండి. ఇప్పుడు ఈ పాకం చల్లారిపోకుండా మూత పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి.
ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న ఈ పనస తొనలని ఈ ఆయిల్కి సరిపడా వేసేసుకోండి. చూస్తున్నారు కదా చక్కగా పొంగుతున్నాయండి. ఇందులో ఎలాంటి వంట సోడా కూడా వేయలేదు కదా, చక్కగా పొంగినయి. హై ఫ్లేమ్లోనే వీటిని ఇలాగ తిప్పుకుంటూ చక్కగా అంతా కూడా ఒకటే కలర్ వచ్చే విధంగా వీటిని ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా తీసుకున్న వాటిని ఇమీడియట్గా పక్కన పాకంలో వేసేసుకోండి. పాకంలో వేయడానికి ముందే మరొక వాయి వేసేసుకోండి 2. ఈలోపు అవి వేగుతూ ఉంటాయి. మనం ఫస్ట్ వేసాం కదండి, అవి వాటిని ఇలాగ పాకంలో వేసేసుకోండి. పాకం మీకు ఇన్కేస్ చల్లారితే ఒకసారి లైట్గా వేడి చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వేసిన 2 పనస తొనలకు కూడా చక్కగా ఆ పాకం పట్టే విధంగా గరిటెతోటి పైనుంచి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇక్కడ అటు ఇటు ఇలాగ తిప్పుకుంటూ చక్కగా ఒక 20 to 30 సెకండ్స్ అలాగా పాకంలోనే ఉంచేసి ఇలాగ జాలి గరిటెతోటి తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు ముందు వేసాం కదండి, అవి 2 వేగుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం పాకంలోకి అవి వేసేటప్పుడు ముందుగానే ఇవి వేసాం కదా, ఇవి కూడా చక్కగా ఇలాగ వేగుతూ ఉంటాయి. ఇలాగ వేగిన వాటిని ఇమీడియట్గా ఈ పాకంలోకి వేసేసుకోండి. ఇలా పాకంలో వేసేటప్పుడే మరలా ఆయిల్లోకి మరొక 2 వేసేసుకోండి పనసతొనలు, అవి వేగుతూ ఉంటాయి. సేమ్ ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలాగా ఈ క్వాంటిటీతో చేస్తే మీకు చక్కగా పాకం కూడా అస్సలు మిగలదండి. ట్రై చేయండి. ఇవి 3 to 4 వీక్స్ ఫ్రెష్గా ఉంటాయి ఈ పనసతొనలు. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.